రీసెంట్‌గా డయాబెటిస్ పేషెంట్ హైపోథైరాయిడ్ ఒకసారి హెచ్‌బీ రాసాను. దాంట్లో 11.5 వచ్చింది. లేదు డాక్టర్ నాకు అసలు అలోపతి మెడిసిన్స్ హోమియోపతియే కావాలి అని రిక్వెస్ట్ చేశారు. పేషెంట్‌కి ఒక 1.5 ఇయర్‌లో హెచ్‌బీ 5.5కి వచ్చేసింది. నేను డయాబెటీస్తో బాధపడేదాన్ని. ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. డాక్టర్ కేర్ హోమియోపతి వాడిన తర్వాత నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే తగ్గాయి. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. బట్ ఈ మధ్య పేషెంట్స్ పర్మనెంట్ క్యూర్కి ఇష్టపడుతున్నారు, అది కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హోమియోపతి చూస్ చేసుకుంటే అంటే స్వీట్ పిల్స్ కాబట్టి అది ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తగ్గించుకుంటూ ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలోపతి మెడిసిన్స్ ఎప్పుడైనా సిమ్టమ్ బేస్డ్గా ఇస్తారండి. అదే హోమియోపతి ఏంటంటే ఆ ఒక్క సిమ్టమే కాకుండా పేషెంట్ యొక్క మైండ్, బాడీ, ఎమోషన్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ టోటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ ఇస్తారు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ప్రస్తుతం మనకున్న జనరేషన్లో మన ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారం అన్నీ ఏది చూసుకున్నా కానీ ఏమైనా ట్రస్ట్ చేయాలంటే చాలా ఆలోచించి ట్రస్ట్ చేయాల్సి వస్తుందండి. అందులోనూ ముఖ్యంగా ఎప్పుడైనా లాంగ్ టైమ్ డిసీజెస్ కోసం ఏదైనా ట్రీట్మెంట్ చూస్ చేసుకోవాలి అని అంటే మాత్రం చాలాసార్లు ఎన్నో మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నో ఎంక్వైరీస్ వస్తాయి, మనం ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, 10 మందిని అడుగుతాము. ఇందులో మెయిన్గా ఇంకా చూసుకుంటే హోమియోపతి దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే చాలామందికి హోమియోపతి మీద అవేర్నెస్ లేదు. అంటే దాని గురించి తెలిసినా కానీ అది ఎలా వర్క్ చేస్తుందని కానీ, లేదంటే ఓన్లీ అపోహల్ని నమ్మి మనం వెళ్తూ ఉంటాం కానీ అసలు వాస్తవం ఏంటి అనేది కనుక్కోవడానికి చాలామంది ట్రై చేయరు. సో ఈరోజు మనం అసలు హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది, లేదంటే హోమియోపతి మన లాంగ్ టైమ్ డిసీజెస్కైనా లేదంటే షార్ట్ టైమ్ డిసీజెస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చా, లేదంటే అది మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుందా, ఓన్లీ మనం వింటూ ఉంటాం లాంగ్గా వర్క్ చేస్తుంది, సో టైం టేకింగ్ ప్రాసెస్ అని. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు, డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. సో వారితో ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. హలో అండి డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్. సో ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా నమ్మాలి అంటే జనాలకి అసలు చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా అందులో ఏదైనా బ్యాడ్ థింగ్ ఉంటే త్వరగా ఒక ఇన్స్టెంట్ 1 పాయింట్లో నమ్మేసి వెళ్ళిపోతారు, కానీ ఏదైనా మనకు మంచిగా త్వరగా రీచబుల్గా వస్తుంది అని అంటే మాత్రం దాన్ని నమ్మడం చాలా కష్టం. అందులోనూ ఇప్పుడు లాంగ్ టైమ్ డిసీజెస్ చాలా మందిలో అంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు హోమియోపతి మనం చూస్ చేసుకోవాలి అని అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే మెయిన్గా మనకి హోమియోపతి ఎందుకు తీసుకోవాలి, అసలు మనకి అలోపతి మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది కదా, అలోపతి కావచ్చు లేదంటే ఆయుర్వేదిక్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద మనం హోమియోపతి ఎందుకు తీసుకోవాలని అంటారు అసలు? ఓకే, ఇప్పుడు ఇన్స్టంట్ రిలీఫ్ అంటే అలోపతిలో చాలా బాగుంటుంది. బట్ ఈ మధ్య పేషెంట్స్ పర్మనెంట్ క్యూర్కి ఇష్టపడుతున్నారు, అది కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లల్లో చూడండి, ఎక్యూట్ కేసెస్ ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే అలోపతి మెడిసిన్స్ చూస్ చేసుకుంటారు. ఆ టైంలో ఏంటంటే పిల్లలకి అవి వేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అదే హోమియోపతి చూస్ చేసుకుంటే అంటే స్వీట్ పిల్స్ కాబట్టి అది ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తగ్గించుకుంటూ ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రానిక్ కేసెస్ చూడండి, లైక్ ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, ఇవన్నీ ఈ మధ్య కాలంలో అయితే 40 to 50 ఇయర్స్లోనే హై షుగర్ వాల్యూస్తో క్లినిక్ వస్తున్నారు. అంతేకాకుండా అలోపతి మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. లైక్ ఎలా అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి ఆఫ్టర్ డిన్నర్ వరకు పర్ డేలో 3 to 4 పిల్స్ వేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇఫ్ హోమియోపతి చూస్ చేసుకుంటే ఏంటంటే ఆ అలోపతి మెడిసిన్స్ని స్లోగా తగ్గించుకుంటూ ఒక రూట్ కాజ్ కనుక్కొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ అలోపతి మెడిసిన్స్ ఎప్పుడైనా సిమ్టమ్ బేస్డ్గా ఇస్తారండి. అదే హోమియోపతి ఏంటంటే ఆ ఒక్క సిమ్టమే కాకుండా పేషెంట్ యొక్క మైండ్, బాడీ, ఎమోషన్స్, తనకున్న ఫిజికల్ సిమ్టమ్స్, అంతేకాకుండా తన యొక్క హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఒక టోటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎటువంటి సపరేషన్స్ ఉండవు. లైక్ ఇప్పుడు ఓన్లీ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు, ఓన్లీ థైరాయిడ్ మెడిసిన్స్ ఇస్తే ఏమవుతుంది, థైరాయిడ్ లెవెల్స్ మాత్రం నార్మల్ అయిపోతాయి. బట్ అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. తనకి థైరాయిడ్తో పాటు ఇంకా హెయిర్ ఫాల్ ఉండడము, లైక్ మూడ్ స్వింగ్స్ ఉండడము, డిప్రెషన్, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో అందుకని హోమియోపతిలో ఏంటంటే టోటాలిటీ పేషెంట్ యొక్క అన్ని సిమ్టమ్స్ బేస్ చేసుకుని హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. రైట్.
సో అంటే ఇప్పుడు మీరన్నారు మనం చాలాసార్లు వింటుంటాం ఈ రూట్ కాజ్ కనుక్కొని లేదంటే ఓన్లీ సిమ్టమ్స్‌కి మనం ట్రీట్ చేస్తున్నాం అని అంటున్నారు. బట్ అది ఎలాగో మనకి అలోపతి కూడా సేమ్ మనకి ఇన్‌స్టంట్ రిలీఫ్ అనేది ఇస్తుందంటారు. అండ్ టైం కూడా తీసుకోవట్లేదు కదా! సో దీన్ని ఎట్లా డిఫర్ చేయొచ్చంటారు అసల? ఇన్‌స్టంట్ రిలీఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయిపోతదండి. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ టాబ్లెట్ డైలీ ఒకటేసుకుంటుంటారు. రైట్. అది ట్రీట్మెంట్ కాదు. అదొక స్టెరాయిడ్ లాగా, ఒక సప్లిమెంట్ లాగా డైలీ వేసుకోవాల్సిందే. అది కంటిన్యూయస్‌గా లైఫ్ లాంగ్ వేసుకోవడం కూడా పేషెంట్స్‌కి చాలా కష్టపడుతున్నారు. అదే హోమియోపతిలో ఏంటంటే తనకి థైరాయిడ్ ఎందుకొచ్చింది? దేనివల్ల వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? దాంతో పాటు ఇంకా పేషెంట్‌కి లైక్ ఇప్పుడు పీరియడ్స్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయా? డ్రైనెస్ ఉందా? హెయిర్ ఫాల్ ఉందా? ఇలా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉందా? ఇవన్నీ బేస్ Right. చేసుకొని మెడిసిన్ ఇవ్వడం వల్ల పేషెంట్ ఓన్లీ థైరాయిడ్ కాకుండా ఓవరాల్‌గా పేషెంట్‌కి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. రైట్. సో మనం వింటుంటాం ఇది చాలా టైం వరకు లైక్ వాడాలి. ఇన్‌స్టంట్‌గా మనకి క్యూరేషన్ అనేది ఉండదు. అంటే లాంగ్ ప్రాసెస్ చాలా స్లోగా వర్క్ అవుతుంది అని అంటారు. ఎందుకని అంటారు అసల? టైమ్ టేకింగ్ అంటే డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ అండి. పేషెంట్‌కి ఏ సిమ్టమ్, ఏ డిసీజ్ ఉంది? దేంతో సఫర్ అవుతున్నాడు? ఓన్లీ థైరాయిడ్‌తో సఫర్ అవుతున్నాడా? దాంతో పాటు ఇంకా ఏదైనా బీపీ, షుగర్ ఉందా? అవన్నీ కూడా చెక్ చేసుకుంటుంటాము. ఒకవేళ ఓన్లీ థైరాయిడ్ ఉందంటే ఎందుకొచ్చింది? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? దానికి గల కాజెస్ ఏంటి? స్ట్రెస్ లెవెల్స్ ఏంటి? తన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? హ్యాబిట్స్ ఏంటి? సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. దానికి కొద్దిగా టైం పడుతుంది ఎలాగో. ఆబ్వియస్‌గా కొంచెం టైం పడుతుంది. దాంతో పాటు కొంచెం అలోపతి మెడిసిన్స్ కూడా తగ్గించడానికి ట్రై చేస్తాం కాబట్టి మాకు కొంచెం ఒక టైం డ్యూరేషన్ అనేది హోమియోపతికి కావాలి. ఓకే. ఆల్రెడీ వాళ్ళు అలోపతి మెడికేషన్స్‌లో ఉంటారు కాబట్టి సడెన్‌గా ఇటు షిఫ్ట్ అయినప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుందని అంటున్నారు. యెస్. సో ఇఫ్ సమ్‌వన్ ఈస్ లైక్ అసలు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే స్టార్టింగే హోమియోపతి వచ్చారు. విల్ ఇట్ బి ద సేమ్? నో. స్టార్టింగే వస్తే క్యూర్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. హ్మ్. అండ్ And ఇలాగే దాంతో- మనం లాంగ్ టర్మ్ వాడుతూ ఉండాలా ఏదైనా గానీ? లాంగ్ టర్మ్ ఏం అవసరం లేదండి. తన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని డైటరీ చేంజెస్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే వితిన్ షార్ట్ పీరియడ్‌లో తగ్గించుకోవచ్చు. రైట్. సో ఎప్పుడైనా కానీ లైక్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి, మీరన్నారు ర్యాండమ్‌లీ ఏదన్నా లాంగ్ టర్మ్ ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్సే ఇద్దరు డిఫరెంట్ ఇండివిజువల్స్ వచ్చారు. Yes. ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా ఇద్దరికి? ఉండదండి. ఇప్పుడు సేమ్ మెడికేషన్ మనకి Same. అలోపతిలో రాసినట్టు వెళ్ళగానే ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సేమ్ ప్రిస్క్రిప్షన్ ఇంకో ఆయనకి కూడా రాస్తారు. అలా ఏమన్నా ఉంటుందా? ఇద్దరు డయాబెటిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి కేస్ హిస్టరీ డిఫరెంట్‌గా ఉంటుంది. రైట్. ఎందుకంటే ఇద్దరి స్ట్రెస్ లెవెల్స్ వేరే ఉంటుంది. ఇద్దరి ప్రొఫెషన్ వేరే ఉంటుంది. వాళ్ళ హ్యాబిట్స్ వేరే ఉంటాయి. వాళ్ళ ఏజ్ గ్రూప్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో వాళ్ళ జెనెటికల్ హిస్టరీ వేరేలా ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేయాలి. కంపల్సరీగా కేస్ అనేది టోటల్‌గా తీసుకోవాలి. తీసుకోవాలి. Mm. రైట్. కొంతమందికి డయాబెటిస్ విత్ హైపర్ టెన్షన్ ఉంటారు. ఇలా అన్ని కన్సిడర్ చేసుకుంటూ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో బేసిక్‌గా ఇది వర్క్ చేయడానికి మైన్యూట్ లెవెల్‌లో డోసెస్ ఇస్తాము అని అంటున్నారు. అది ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు? దీని ప్రిపరేషన్ ఏంటి? మనకి ఆయుర్వేదం అంటే తెలుసు. Yes. అలోపతి అంటే మనకి ఎలా వెళ్తుందో అదొక లైక్ ఫార్మలైజ్డ్ వేస్‌లో కెమికల్స్‌తో చేస్తారు. మనకి ఈ హోమియోపతి ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు? హోమియోపతి మెడిసిన్స్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ప్రిపేర్ చేస్తారండి. మెయిన్‌గా ప్లాంట్, యానిమల్స్ నుంచి, మినరల్స్ నుంచి ఎక్కువగా మినరల్ బేస్డ్ మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి. మినరల్ బేస్డ్ అంటే మనకి ఇప్పుడు మినరల్ బేస్డ్ అంటే ఇప్పుడు స్టోన్స్ ఎక్కువగా గ్రాఫైట్ Okay. స్టోన్స్ కానీ, కాపర్ ఇలా చాలా రకాల మినరల్స్ ఉంటాయి. ఓకే. ఎక్కువగా నోవేడేస్ మినరల్ మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ ఎక్కువ. చేస్తున్నారు. అంతేకాకుండా హోమియోపతి మెడిసిన్స్ వెరీ మైన్యూట్ డోసెస్‌లో ఇస్తామన్నమాట. మినిమమ్ డోస్. అది కూడా హైలీ డైలేటెడ్ ఫామ్‌లో ఉంటాయి. ఎందుకంటే ఈ డైల్యూషన్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్‌కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. ఆ డైల్యూషన్ కూడా డైరెక్ట్‌గా ఇవ్వకుండా లైక్ వాటర్‌లో కానీ లేదా ఆల్కహాల్‌లో కానీ కలిపి పేషెంట్‌కి ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ ఏంటంటే క్రూడ్ ఫామ్‌లో ఇస్తారు. రైట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ, పెయిన్, అబ్డామన్ ఇవన్నీ చెప్తుంటారు. సో అది ఏంటంటే హోమియోపతిలో బెనిఫిట్ ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఇవ్వడం వల్ల పేషెంట్‌కి ఎటువంటి హాని లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంచెం సున్నితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్. సో మీరు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు హోమియోపతి డాక్టర్ ఇస్ దేర్.
ఈ మెడిసిన్ ఇతనికి సూట్ అవుతుందని కానీ మీరు హిస్టరీ అవన్నీ తీసుకుంటారు, Yes. ఫైన్. లైక్ ఇప్పుడు ఏదైనా కేసు వచ్చినప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి మీకు ఎలా తెలుస్తుంది యాక్చువల్లీ దిస్ మెడిసిన్ ఈజ్ వర్కింగ్ ఫర్ హిమ్ అని? పేషెంట్ ఫస్ట్ రాగానే ఆ థరో కేస్ టేకింగ్లో మాకు ఒక కాన్స్టిట్యూషన్ మెడిసిన్ సెలెక్ట్ చేస్తామండి. రైట్. అంటే తను చెప్పే ఒక సిమ్టమ్సే కాకుండా తన లుక్ ఎలా ఉంది, తన బాడీ, తన హ్యాబిట్స్ ఏంటివి, తన లైఫ్ స్టైల్ ఏంటిది, ఇంకా ఏమైనా లైక్ స్ట్రెస్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ బేస్ చేసి ఫస్ట్ టైమే ఒక కంక్లూషన్కి వస్తాం పేషెంట్కి. ఓకే. ఫస్ట్ ఒక మెడిసిన్ ఇస్తాము ఒక 15 డేస్కి. ఆ 15 డేస్ తర్వాత తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, అంటే తనకున్న సిమ్టమ్స్ ఎంతవరకు తగ్గాయి, తన జనరల్స్ అంటే ఇప్పుడు తన యొక్క ఎపిటైట్, ఆకలి ఎలా ఉంది, థర్స్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మళ్ళీ ఫాలో అప్ ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే ఏం చెప్పాడు దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఫాలో ఉంటారు. అప్స్ ఉంటాయి. ఇఫ్ సమ్వన్ మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందంటే ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం హిస్టరీ తెలుసుకొని ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని మాట్లాడి మేము లైక్ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని. లైక్ కొంతమంది రెడీ ఉండరు కదా, ఇప్పుడు నేనైనా వచ్చినప్పుడు మీతో అన్ని ఓపెన్ గా చెప్పకపోవచ్చు. హౌ యుల్ నో దెన్ అట్లాంటి టైమ్స్ లో? అలాంటి టైంలో కొంచెం సిమ్టమాటిక్ మెడిసిన్ అంటే తనకున్న ప్రాబ్లంకి ఇచ్చి సెకండ్ విజిట్లో ఇంకొంచెం బాండ్ క్రియేట్ అవుతుంది ఎమోషనల్గా. ఓకే. ఆ టైంలో ఎక్కువగా మేము కేస్ హిస్టరీలోకి వెళ్ళిపోతాం. రైట్. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ర్యాపో అనేది కొంచెం బేసిక్ గా మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటండి? పేషెంట్ ఫస్ట్ టైం వచ్చారనుకోండి, ఏం మాట్లాడుతుంటాడు, ఎక్కువ ట్రస్ట్ చేయాలి అని అంటే ఇష్యూస్ వస్తాయి కదా. యాక్చువల్లీ మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మొత్తం తనకున్న క్లినికల్ సిమ్టమ్సే చెప్తుంటారు. రైట్. చెప్తా ఉంటే మీకు పెళ్ళయిందా, ఫ్యామిలీ ఉందా, ఏం చేస్తుంటారు, ఇవన్నీ స్లోగా చెప్పడం వల్ల ఆయన అంతా తన ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్తుంటాడు. అంతేకాకుండా మీకు ఈ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందండి, ఎందుకు స్టార్ట్ అయిందండి అని చెప్తుంటే ఇంకా స్లోగా తను చెప్పేస్తారు. ఎక్కువగా ఫీమేల్స్లో చూడండి, వాళ్ళు వచ్చిన 5 minutesకే స్టార్ట్ చేస్తారు, ఏడవడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఏదో డీప్గా వాళ్ళకి చాలా ఎమోషనల్గా ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మటుకు వాళ్ళకి లైక్ అత్తగారు ఇంట్లో లైక్ అత్తతో కానీ మామతో కానీ హస్బెండ్తో స్ట్రెస్ ఉంటుంది. అది ఆ టైంలో బయటపడదు, ఆఫ్టర్ డెలివరీస్లో తెలుస్తుంది. ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఫీవర్స్ రావడం, type 1 డయాబెటీస్ రావడం, ఇవన్నిటి వల్ల ఆ టైంలో కొంచెం అర్థమవుతుంది లైక్ మదర్కి ఏదో హిస్టరీ ఉంది, తనకి డీప్ ఎమోషనల్గా చాలా హర్ట్ అయింది. అక్కడ కొంచెం దాని బేస్డ్ మీద కూడా మెడిసిన్స్ ఇస్తాం. రైట్. సో ఇప్పుడు ఎవరన్నా మీకు ఓపెన్ అప్ అయ్యి మొత్తం అన్ని చెప్పిన తర్వాత కూడా బేసిక్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే లైక్ ఎవరైనా అడిగినప్పుడు ఇన్ని విషయాలు ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది అనే క్వశ్చన్ వస్తుందా మీకు? అంటే వాళ్ళు అడుగుతారా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని ఎవరన్నా అడుగుతారా మీరు వచ్చిన వాళ్ళు? అప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే వాళ్ళకి ఫస్ట్ కన్విన్స్ చేసేది ఏంటంటే మీరు అవన్నీ చెప్పాలి. ఎందుకంటే హోమియోపతి బేస్డ్ ఆన్ మెంటల్స్ ఎక్కువగా. ఎందుకంటే మెంటల్స్లో బాగా తెలిస్తేనే పేషెంట్కి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. వాళ్ళు ఫస్ట్లో కొంచెం క్లినికల్స్ అన్నీ చెప్తారు, వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ చెప్తారు. అదంతా ఫస్ట్ వింటాం, పేషెంట్స్గా అంతా వింటాం. వినిన తర్వాత స్లోగా వాళ్ళ హిస్టరీ అడుగుతూ వాళ్ళే చెప్పేసేస్తారు. ఎందుకు స్టార్ట్ అయింది, ఏమైంది అంటే ఆ టైం నుంచి ఇలా స్టార్ట్ అయింది డాక్టర్ అనుకుంటూ ఆ మెంటల్ హిస్టరీ అంతా చెప్తారు. దాని బేస్డ్ మీద మాకు అర్థమైపోతుంది ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు మీరు అన్నారు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఏమైనా స్ట్రెస్ తీసుకున్నా కిడ్స్కి వస్తుంది అని. అలాగే జెనెటికల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, అంతేకాకుండా హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి. సో అవి కూడా మనకి హోమియోపతిలో క్యూరబుల్ అసలు? డెఫినెట్గా క్యూర్ చేసుకోవచ్చు అండి జెనెటికల్ హెరిడిటరీ ఏ ప్రాబ్లమ్స్ అయినా. ఎందుకంటే వాళ్ళ మదర్ హిస్టరీ కానీ ఫాదర్ హిస్టరీ కానీ దాన్ని చూస్తే కూడా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఓకే. సర్జికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, అంటే సర్జరీస్కి వెళ్ళాలి కంపల్సరీ, ఇంకా తప్పదు అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు చాలా మందికి సర్జరీస్ ఆర్ లైక్ ఫారెన్ పార్టికల్స్ రావడం ఇష్టం ఉండదు. సో అప్పుడు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు కూడా వర్కౌట్ అవుతుందా మనకు హోమియోపతి? విల్ ఇట్ ట్రీట్? డెఫినెట్గా అండి. డైరెక్ట్గా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఒక ఫస్ట్ సెకండ్ స్టేజ్ అలాంటి టైంలో వస్తే హోమియోపతి చాలా బాగా వర్క్ అవుతుంది. అది కూడా ఎటువంటి అలోపతి మెడిసిన్స్ తీసుకోకపోతే హోమియోపతి 90% తగ్గిస్తుంది. ఇఫ్ ఇట్ ఈ స్టేజ్ దాటింది, 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నారంటే ఆ టైంలో కొంచెం హోమియోపతికి కష్టం.
అదే వాళ్ళు అలోపతి తీసుకుంటూ కూడా హోమియోపతి ట్రై చేసుకుంటే చాలా మటుకు బెటర్ అవుతారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే వెన్ దే ఆప్ట్ ఫర్ దిస్ ఇంకా స్టేజెస్ అనేవి పెరగకుండా ఉంటాయి. ఎస్, ఇనిషియల్ స్టేజ్ లో మాత్రం హోమియోపతికి చాలా ఈజీ ట్రీట్ చేసుకోవడం. ఓకే ఓకే. ఏవైనా కేసెస్ లైక్ ఇట్లాంటి లాంగ్ టైమ్ కేసెస్ మీరు ఇది క్యూర్ అయింది అనేది ఏమన్నా మీరు కొన్ని విట్నెస్ చేశారా? ఎక్కువగా ఇట్లాంటి క్యాన్సర్ కేసెస్ అంటే ఫైబ్రోఎడినోమా టెస్ట్ చాలా బాగా క్యూర్ అవుతాయండి. లైక్ ఆ సైజెస్ ఒక 2 to 3 mm 4 mm ఇలాంటి కేసెస్ మాత్రం హోమియోపతితో చాలా ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. ఉమెన్ విషయానికి వచ్చినప్పుడు పిసిఓడీస్ వల్ల ఇన్ఫర్టిలిటీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫర్టిలిటీ లాంటి కేసెస్లో కూడా మనకి హోమియోపతి హెల్ప్ అవుతుందా అసలు? డెఫినెట్గా పిసిఓడి అనేది ట్రీటబుల్ కేస్. అంటే వాళ్ళు ఒక అట్లీస్ట్ 16-17 ఇయర్స్లోనే వచ్చారనుకో ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళకి మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఆ టైంలో వస్తే ఏంటంటే మనకు ఒక 6 monthsలో అట్లీస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ తెచ్చుకోవడం, రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల తొందరగా తగ్గుతుంది. కొన్ని కేసెస్లో రెగ్యులర్గా పీరియడ్స్ మెన్స్ట్రుయేషన్ అంత బాగానే ఉంటుంది, బట్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. దెన్ హౌ యూ డిటెక్ట్ ద కేస్ అండ్ హౌ యూ ట్రీట్ దెమ్? అంత రెగ్యులర్గా ఉంది, ఫీమేల్ పేషెంట్కి అంత రెగ్యులర్గా ఉంది, పీరియడ్స్ వస్తున్నాయి రెగ్యులర్గా, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఇంకొన్ని లోతుగా బ్లడ్ టెస్టులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ప్రొలాక్టిన్ అని, ఏఎంహెచ్ టెస్ట్ అని, అల్ట్రాసౌండ్, ఏదైనా అబ్స్టకిల్స్ ఉందా, లైక్ ఏదైనా ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయా, ఇలాంటివన్నీ టెస్ట్లు చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా తన యొక్క హిస్టరీ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా హస్బెండ్ హిస్టరీ, తనలో ఏదైనా ప్రాబ్లం ఉందా. కొన్నిసార్లు హస్బెండ్ ప్రాబ్లం ఉండి ఫీమేల్ వచ్చి నాకు అంతా బాగానే ఉందంటే కూడా సెట్ కాదు కదా. సో హస్బెండ్ కూడా తన యొక్క సిమెన్ అనాలిసిస్, తన ప్రాపర్ కేసు ఉంటే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్. సో ఓవరాల్గా ఓన్లీ లైక్ ఎప్పుడైతే కండిషన్స్తో వస్తారో మీరు అన్నట్టు హిస్టరీ ఆర్ ఎల్స్ బ్యాక్ అండ్ హిస్టరీ ఆర్ ఫిజికల్ ఏమైతే సిమ్టమ్స్ వాళ్ళు చెప్తున్నారో అవే చూసి ట్రీట్ చేస్తారా? ఆర్ మీరు అన్నట్టు ఇప్పుడు సైకలాజికల్గా కూడా మీరు డిటెక్ట్ చేస్తారంటున్నారు. వాట్ ఆల్ యూ ఆస్క్ దెమ్ ఇన్ సైకలాజికల్ వే కూడా మీరు తెలియాలి అని అంటే ఇప్పుడు అక్యూట్ కేసెస్ ఉన్నాయండి, ఫీవర్, కోల్డ్, కాఫ్, దానికి అంత ఇన్డెప్త్ కేసు అవసరం లేదు. వాళ్ళకి ఇమీడియట్ మెడిసిన్స్ వర్క్ చేస్తే ఇవ్వచ్చు, ఇమీడియట్గా మెడిసిన్స్ ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక 3-4 అవర్స్లో కూడా బెటర్మెంట్ ఉంటుంది. అదే క్రానిక్ కేసెస్ అయితే లాంగ్ స్టాండింగ్ కేసెస్, అలోపతి మెడిసిన్స్ వాడుతున్నారు, అలాంటి వాటికి మెయిన్ ఇంపార్టెంట్ సైకలాజికలే. వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కనుక్కుంటేనే, ఇవన్నీ బేస్ చేస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం వింటూ ఉంటాం నార్మల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హోమియోపతి వాడితే, అంటే ఏ మెడిసిన్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఫస్ట్ వెళ్ళేదే అక్కడికి కాన్సన్ట్రేషన్. అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుందని, లేదంటే స్కిన్ ర్యాషెస్ కానీ ఇష్యూస్ కానీ అవుతున్నాయని చెప్పి, కొంతమందికి హెడేక్, వామిటింగ్ సెన్సేషన్స్ అని చెప్పి, అండ్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అవి ఎందుకు వస్తాయంటే దీని రిలేటెడ్ అయినా, అది కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్ కిందైనా? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవండి. ఇప్పుడు ఒక పేషెంట్ సోరియాసిస్ పేషెంట్ వచ్చాడు. తను ఏంటంటే చాలా రోజుల నుంచి అలోపతి స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటాడు ఎక్స్టర్నల్గా. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి టెంపరీగా హ్యాపీగా స్కిన్ అంతా క్లియర్గా ఉంటుంది. సో ఆ డిసీజ్ అనేది ఇంకా డీప్ లెవెల్లోకి వెళ్తుంటుంది. అదే మన దగ్గరకు వచ్చాక అలోపతి వదిలేసి డైరెక్ట్గా హోమియోపతి స్టార్ట్ చేసినప్పుడు ఆ క్రీమ్స్ అన్ని మనం స్టాప్ చేయమంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా స్కిన్ ఎరప్షన్స్ ఎక్కువ అవ్వడం, ఇంకా స్కేలీనెస్ రావడం, పేషెంట్కి ఎక్కువ ఇచ్చింగ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే హోమియోపతి మెడిసిన్స్తో స్టార్టింగ్లో కొద్దిపాటి అగ్రివేషన్స్ అయితే అవుతాయి. అంటే అది కూడా ఒక గుడ్ సైనే అనమాట. అంటే పేషెంట్కి మెడిసిన్ అనేది పని చేస్తుంది. బట్ ఆ టైంలో ఏంటంటే పేషెంట్ కొంచెము పేషెన్స్తో ఉండాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని స్టాప్ చేస్తారు. దట్ ఈస్ బెటర్ ఫర్ హోమియోపతి. అలా స్టాప్ చేస్తేనే మనకి కూడా మన హోమియోపతి మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇలాంటివి కనిపించగానే చాలా మంది ఇంకా దీన్ని కూడా ఆపేస్తారు. అయ్యో ఇది నాకు పడట్లేదేమో అనే ఒక థాట్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా బికాస్ ఆఫ్ హోమియోపతి ఇదంతా జరుగుతుందన్న ఫీలింగ్ లో ఉంటారు. సో ఫస్ట్ మేము అదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇలాంటి కండిషన్స్ అన్ని మీరు చూస్తూ ఉంటారు, దానికి మీరు పేషెన్స్ గా ఉండాలి. అలాగైతేనే మీకు ట్రీట్మెంట్, అంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే విత్ ఇన్ అవుట్వర్డ్స్ అండి. ఏది తీసుకున్నా మెడిసిన్ లోపల తీసుకున్నప్పుడు లోపల నుంచి బయటికి క్యూర్ అవ్వాలి. అంతేగాని క్రీమ్స్ లాగా బయట నుంచి లోపలికి పోతే అది ట్రీట్మెంట్ కాదు, టెంపరీ రిలీఫ్. సో హోమియోపతి మెయిన్ గా నమ్మేది పర్మనెంట్ రిలీఫ్.
పర్మనెంట్గా పేషెంట్కి క్యూర్ అవ్వాలి. రైట్. మేబీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది బికాస్ ఆల్రెడీ పేషెంట్ సఫరింగ్ సిన్స్ లాంగ్ టైం క్రానిక్ కేసెస్లో. రైట్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అప్పటి వరకు అలోపతి వాడుతూ ఉంటాడు సమ్ పేషెంట్, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్కి కావచ్చు, తను లాంగ్ టైమ్ మెడికేషన్స్ మీద ఉన్నాడు, లేదంటే ఇన్సులిన్ మీద ఉన్నారు. ఇఫ్ ఈ వాంట్ టు షిఫ్ట్ దిస్ హోమియోపతికి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ఆ వర్కింగ్ ప్రాసెస్ సేమ్ ఉంటుందా ఆర్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటారు? ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ హోమియోపతిలోకి షిఫ్ట్ అవుతున్నాడు. లైక్ ఆల్రెడీ తను ఒక 3 to 4 పిల్స్ వేసుకుంటాడు డైలీ. లైక్ మెట్ఫార్మిన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ ఒక డోస్, ఈవినింగ్ ఒక డోస్. ఇలా ఇంతకన్నా అలవాటైన పేషెంట్ ఒక్కసారి హోమియోపతిలో బెటర్మెంట్ కనిపించరు. అలాంటి టైంలో ఏం చేస్తామంటే మేము కొంచెం డోసేజ్ తగ్గిస్తాం, అది తగ్గించి హోమియోపతి మీద డిపెండ్ అయ్యేలాగా చూస్తాం. అలా స్లోగా కొంతకాలంకి ఆ మొత్తం డోసేజ్ కూడా తగ్గేలాగా ఉంటుంది. రైట్. సో లాంగ్ టైమ్ డిసీజెస్ క్యూరబుల్ అని మనం ఎప్పుడు వినం. నార్మల్గా అయితే వింటూ వచ్చాం అదే మనం ఇంతకాలం కూడా. సో అలాంటివి ఒకవేళ సమ్ సర్టన్ మీరు ఒక కోర్స్ ఇచ్చారు, అప్పటి వరకు వాడాడు, తను తగ్గింది, అప్పుడు మళ్ళీ అది ఆపేశాడు, మెడిసిన్ కూడా హోమియోపతి మెడిసిన్ కూడా ఆపేశాడు, అట్ ద సేమ్ టైం తగ్గింది కాబట్టి వేరే కూడా అన్ని ఆపేశాడు. సో మళ్ళీ అది ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ వాడాల్సిన పరిస్థితి వస్తుందా హోమియోపతి కానీ ఇంకేమైనా మెడిసిన్స్ కానీ? మళ్ళీ వాడాల్సిన అవకాశం అయితే రాదు, అన్లెస్ పేషెంట్ అన్ని మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డైట్ మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్గా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే కానీ మళ్ళీ రియాక్టర్ అవ్వదు. లేదా నాకు మొత్తం తగ్గిపోయింది అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి షుగర్స్ తినడము, ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీగా ఉండడము, స్ట్రెస్ లెవెల్స్, ఆఫీస్ వర్క్స్, ఇలాంటివన్నీ మళ్ళీ వాళ్ళకి అగ్రివేషన్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్, కొంతమంది ఉంటారు ఆఫీస్ స్ట్రెస్ కానీ ఆ స్ట్రెస్ కానీ తప్పదు, ఇంకా వాళ్ళు తీసుకోవాల్సింది ఎలాగైనా, మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. సో అలాంటి టైంలో కంటిన్యూ చేయాల్సి వస్తుందా మళ్ళీ మెడిసిన్? కొన్ని రోజులు హోమియోపతి కంటిన్యూ చేస్తేనే బెటర్, ఎందుకంటే అలాగో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాగో స్వీట్ పిల్స్ ఎంజాయ్ చేస్తారు. సో దే కెన్ కంటిన్యూ ఫర్ సమ్ టైం. ప్రాబ్లమ్స్ ఓవర్ డోసేజ్ ఏముండదు. మనకు వేరే అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ రియాక్షన్స్ ఉంటాయి, అలాంటిది ఏమి ఉండదు. ఇంకా కొంచెం ఇమ్యూనిటీ కూడా బిల్డ్ చేసుకుంటారు. కొంచెం లాంగ్ టైం వర్క్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కదా. రైట్ రైట్. చూడడానికి మాత్రం అన్ని సేమ్ ఒకేలా అనిపిస్తాయి యాక్చువల్లీ. సో హౌవర్ అంటే వాటి ప్రిపరేషన్ లో ఏమన్నా చేంజెస్ ఉంటుందా? చూడడానికి అన్ని ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. మెడిసిన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి. సో ఆ మెడిసిన్స్ ఏంటంటే షుగర్ పిల్స్ లో యాడ్ చేసి ఇస్తాము. ఓకే. వాటి మీద మరి దాని డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే ప్రిపరేషన్ లో మీరు షుగర్ అవన్నీ వేస్తారు, సుక్రోసెస్ అంటున్నారు కదా. సో అది కాకుండా ఏ డిసీజ్ అయితే ఉందో దాని రిలేటెడ్ మెడికేషన్స్ ఏమైనా మిక్స్ చేయడం జరుగుతుందా? దాని రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయి, సపరేట్ గా బాటిల్స్ లో ఉంటాయి, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఆ లిక్విడ్ ఫామ్ ఏంటంటే పిల్స్ మీద కలిపి ఇస్తాం. సో ఏంటంటే కొంచెం కొన్ని రోజులు కొంచెం లాంగ్ టర్మ్ లో కూడా పిల్స్ అన్ని మెడిసిన్ ని అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ రోజులకి ఫ్రెష్ గా కూడా ఉంటాయి. రైట్. సో అట్ లాస్ట్లీ ఆన్ ఆల్, మీరు ఒకవేళ ఒక పేషెంట్ ఆర్ లైక్ ఎవరైనా ఇండివిజువల్ ఇఫ్ డాక్టర్ కే హోమియోపతికి వస్తే వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్, వాట్ యూ ప్రామిస్? డాక్టర్ కేర్ లో మెయిన్ ఫోకస్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. లైక్ ఇండియాలో ఆల్మోస్ట్ 50+ బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ప్రతి బ్రాంచ్ లో 20 years ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. లైక్ దే ట్రీటెడ్ సో మెనీ క్రిటికల్ కేసెస్. సో దీనివల్ల ఏంటంటే ప్రతి డాక్టర్ వారి యొక్క పేషెంట్ వచ్చినప్పుడు ప్రాపర్గా పేషెంట్ డిసీజ్ని డయాగ్నోస్ చేసి ఆ యొక్క డిసీజ్ని పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఆ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఇన్ని రోజులు మెడిసిన్స్ తీసుకోవాలి, ఇంతకాలం మెడిసిన్స్ వాడాలి, మీకు ఆ డిసీజ్ ఎంతవరకు తగ్గుతుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది కూడా డాక్టర్ కేర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా డాక్టర్ కేర్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడతాం, అంటే సింగిల్ మెడిసిన్. ఏ పేషెంట్కైనా తన యొక్క సిమ్టమ్స్ కానీ, మైండ్ కానీ, ఎమోషన్స్, ఈ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఒక సింగిల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము. ఇదేంటంటే తన పేషెంట్ యొక్క రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం వల్ల వీలైనంత తక్కువ టైంలో ట్రీట్ చేసుకుంటాడు. అంతేకాకుండా డాక్టర్ కేర్లో డిజిటల్ మరియు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ప్రతి పేషెంట్ క్లినిక్కి రాలేరు కదా ఒక్కొక్కసారి, వాళ్ళ కోసం ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఉన్నాయి. సో ఫోన్లో వాళ్ళ యొక్క గురించి, వాళ్ళ డిసీజ్ గురించి క్లియర్గా మాట్లాడి వాళ్ళకు ఇంటి వరకు మెడిసిన్స్ కొరియర్ చేస్తాం.
అంతేకాకుండా డాక్టర్‌కి రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్స్ చేస్తారు. అంటే పేషెంట్‌కి కాల్ చేయడము, లైక్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉన్నదా? మెడిసిన్స్ వాడుతున్నారా? డైటీషియన్ అడ్వైస్ చేసిన డైట్ వాడుతున్నారా? ఇవన్నీ రెగ్యులర్‌గా చెకప్ ఫాలోఅప్ చేస్తుంటాము. రైట్. యాహ్! మీకు ఏమైనా ఒక పర్సన్ వచ్చి టెస్ట్ లైక్ మీరు విట్‌నెస్ చేసారా? లాంగ్ టర్మ్ డిసీజెస్ క్యూర్ అయింది ఏమైనా మాకు షేర్ చేయగలుగుతారా మా కోసం? యాహ్! షూర్ అండి. రీసెంట్‌గానే డయాబెటిస్ పేషెంట్ ఒక ఫీమేల్ పేషెంట్ అబోవ్ 60 ఇయర్స్. ఓహ్! తను స్టార్టింగ్ వచ్చినప్పుడు థైరాయిడ్‌కొచ్చింది. హైపోథైరాయిడ్. అది ఒక 1 ఇయర్‌లో బాగా తగ్గిపోయింది. నార్మల్ వచ్చేసింది. ఓకే. దాని తర్వాత తన సింప్టమ్స్ ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ఒకసారి హెచ్‌బీఏవన్సీ రాసాను. దాంట్లో 11.5 వచ్చింది. ఓహ్! సో, తను ఇమ్మీడియేట్‌గా లేదు డాక్టర్ నాకస్సలు అలోపతి మెడిసిన్స్ వద్దు. ఏదైనా మీరే ఇవ్వండి. నాకు హోమియోపతియే కావాలి అని రిక్వెస్ట్ చేశారు. సో, నేనేమనుకున్నా స్టార్టింగ్ కొన్ని రోజులు ఇంగ్లీష్ మెడిసిన్స్ పెడదాము. ఎందుకంటే షీ ఈజ్ అబోవ్ 60 ఇయర్స్. లేదండి నేను మీరేం చెప్పినా చేస్తాను. డైట్ ఫాలో అవుతాను. అన్నీ చేస్తాను. నాకు హోమియోపతియే కావాలి అనింది. సో, దాంతో ఆ అమ్మాయి కాన్స్టిట్యూషన్ నాకు ఆల్రెడీ తెలుసు. సో, ఆ మెడిసిన్ పెట్టుతూ కొంచెం డైటీషియన్ మన దగ్గర డైటీషియన్స్ కూడా ఉంటారు. సో, ఓహ్! డైటీషియన్ ఓకే. చెప్పిన డైట్ అంతా ఫాలో అవుతూ, అంతేకాకుండా తను కొంచెం రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడం, యోగా ఇవన్నీ చేస్తూ ఆ పేషెంట్‌కి ఒక 1.5 ఇయర్‌లో హెచ్‌బీఏవన్సీ 5.5కి వచ్చేసింది. రైట్. రైట్. ఓన్లీ లాంగ్ టర్మ్ డిసీజెస్ క్యూర్ చేయడానికి కాకుండా అంటే కొంతమంది ఏంటంటే ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆప్ట్ చేయడానికి అంత త్వరగా ఆప్ట్ చేయరు. సో, ఇలాంటి కేసెస్ కూడా తీసుకోవచ్చంటారా? అసలు ఫీవర్ వైరల్ ఫీవర్స్ వచ్చినా ఇన్‌స్టంట్‌గా మనకు రిలీఫ్ కావాలన్నా డయేరియా, వామిటింగ్స్ ఇలాంటివి ఉంటాయి. సో, అలాంటప్పుడు అప్రోచ్ అవ్వచ్చా? డెఫినిట్‌గా అండి. అక్యూట్ కేసెస్‌కి మీరిప్పుడు అలోపతి వాడకపోయినా 2, 3 డేస్‌లో ఎలాగో తగ్గదు. అదే హోమియోపతిలో అయితే అట్‌లీస్ట్ మీరు ఆ స్వీట్ పిల్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక 6-8 అవర్స్‌లో చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఓహ్! ఓకే. హ్మ్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. మాకు ఇవన్నీ గూడా లైక్ ఎన్ని డౌట్స్ అడిగినా గానీ చక్కగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ది ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో హోమియోపతికి, అలోపతికి, ఆయుర్వేదిక్‌కి డిఫరెన్స్ ఉంటుంది అనేది తెలుస్తూ ఉంటుంది. మీరన్నట్టు మనకి రూట్ కాజ్ మీరు చూసి ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. సో, హోప్‌ఫుల్లీ అందరికీ అవేర్‌నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యాహ్! సో, చూసారు కదండీ మనకి హోమియోపతి హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అలోపతి గానీ, ఆయుర్వేదిక్ కానీ అనేది తెలుసుకున్నాము. యాక్చువల్లీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మాట్లాడి తెలుసుకోవడం అంటే ఉన్న వాటిని నమ్మకుండా అవి మన డౌట్స్‌గా పెట్టుకోకుండా వాటిని మాట్లాడి క్లియర్ చేసుకుంటేనే వాటిలో ఉన్న వాస్తవాన్ని లేదంటే రియాలిటీ ఏది అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. సో, అలాగే మనం ఇప్పుడు అందుకే డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా విషయాలు మీకు ముందుకు తేవడం జరిగింది. అసలు హోమియోపతి ఎలా ప్రిపేర్ అవుతుంది? దాని ప్రిపరేషన్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి? ఎలా క్యూర్ చేస్తారు? పేషెంట్ ఇప్పుడు నేనన్నట్టు మనకి ఒకే హిస్టరీతో లైక్ ఒకే డిసీజ్ ఉన్న 2 పర్సన్స్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. అది ఎక్కడా ఉండదసలు. యాక్చువల్‌గా మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే అలోపతిలో అయితే ఎవ్రీ పేషెంట్‌కి ఏ డిసీజ్ అయితే ఉంటుందో లైక్ కామన్ డిసీజ్ ఒకవేళ ఉంటే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ అలా జరగడం ఉండదు. ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది బేస్డ్ అపాన్ దేర్ లైఫ్ సర్కిల్ లైక్ షెడ్యూల్స్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ, సైకలాజికల్ లెవెల్స్ కానీ అని అంటూ ఉన్నారు. మన స్క్రీన్ పైన ఉన్న నంబర్స్‌ని మీరు కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు డైరెక్ట్‌గా వెళ్లి డాక్టర్స్‌తో కలిసి మాట్లాడి మీరు కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్నా కానీ ఓవరాల్ ఇండియాలో మనకి 50 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మన హైదరాబాద్‌లోనే 8 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. సో, నియర్ బై మనకి ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ దగ్గరికి మీరు పర్సనల్‌గా వెళ్లి విజిట్ అయ్యి కన్సల్ట్ చేసి డాక్టర్స్‌ని మీ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు.